హాయ్ అందరికీ, నేను మల్లిక. ఈరోజు టీఎఫ్ఐ ఆడియన్స్కి అంటే మనకి సినిమా మీద ఉన్న ప్రేమ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి కదా. ఆ మెమరీస్లో ఫ్యామిలీతో కలిసి చూసిన మూవీస్ కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. తెలుగు వాళ్ళకు సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక డీప్ ఎమోషన్. అది ఎందుకు అనిపిస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళడం ఒక పెద్ద ఆనందం. నాన్న టికెట్స్ తెచ్చి, అమ్మ స్నాక్స్ రెడీ చేసి అందరం కలిసి మూవీ చూసిన ఆ ఫీలింగ్ ఇప్పటికీ గుర్తొస్తే హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. అలాంటి సినిమాల ద్వారానే ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించేవారు. మనకి సినిమా ఎందుకు క్లోజ్గా అనిపిస్తుందంటే మన లైఫ్ అందులో కనిపిస్తుంది కాబట్టి. బాహుబలి ద బిగినింగ్లో ప్రభాస్ కరేజ్, ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారి స్ట్రగుల్, సరిలేరు నీకెవరిలో మహేష్ బాబు గారి లవ్, పుష్పలో అల్లు అర్జున్ గారి సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ ఎమోషన్స్ అన్నీ మన లైఫ్లో కూడా ఉంటాయి. అందుకే ఆ క్యారెక్టర్స్ మన వాళ్ళలా ఫీల్ అయిపోతూ ఉంటాము. మనకి హీరోస్ అంటే జస్ట్ యాక్టర్స్ కాదు, వాళ్ళు మన ఓన్ పీపుల్ లాగా అనిపించేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ సక్సెస్ చూస్తే హ్యాపీ అయిపోతుంటాం, వాళ్ళ పెయిన్ చూస్తే ఎమోషనల్ అయిపోతుంటాం. అదే రియల్ కనెక్షన్ అంటే. మన దగ్గర ఒక మూవీ రిలీజ్ అంటే ఒక రిలీజ్ కాదు, ఒక పండగే. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వెయిట్ చేయడం, థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ మన కల్చర్లో ఒక పార్టే. తెలుగు సినిమా స్ట్రెంగ్త్ ఏంటంటే దాని కథలు అండ్ దాని ఎమోషన్స్. ఫ్యామిలీ బాండింగ్, లవ్, సాక్రిఫైస్, ఇవి డైరెక్ట్గా మన హార్ట్ని టచ్ చేస్తూ ఉంటాయి. అందుకే మనం మూవీస్ జస్ట్ చూడడం కాదు, హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం, తెలుగు ఆడియన్స్ తమ మూవీస్ మాత్రమే కాదు, ఒక మంచి సినిమా నుంచి వచ్చే ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చే సినిమా అయినా యాక్సెప్ట్ చేస్తారు. బాలీవుడ్ అయినా, తమిళ్ అయినా, హాలీవుడ్ అయినా, స్టోరీ కనెక్ట్ అయితే, ఎమోషన్ వర్క్ అయితే మన వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తుంటారు. అందుకే తెలుగు ఆడియన్స్ని ట్రూ సినిమా లవర్స్ అంటారు. ఇది రీజనల్ లవ్ కాదు, ప్యూర్ లవ్ ఫర్ సినిమా. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పినట్లుగా మన దగ్గర చాలా మందికి సినిమా అంటే ఒక డ్రీమ్. అది బయట కాదు, మనలోనే ఉంది. మనకి ఎప్పటికీ గుర్తుండే సినిమాలు మాయాబజార్, శంకరాభరణం, ఇంద్ర, బాహుబలి, RRR, ఇవి జస్ట్ మూవీస్ కాదు, లైఫ్ టైం మెమరీస్. చివరిగా తెలుగు సినిమా అంటే మన ఫ్యామిలీ, మన మెమరీస్, మన ఎమోషన్. మీరు సినిమా టికెట్స్ కోసం బాగా కష్టపడి ఫైట్ చేసి టికెట్స్ సంపాదించి చూసిన సినిమాలు ఏమున్నాయో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిద్దికా హజిల్. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ప్రియా మల్లికాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.